ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః. ఆగమ వేదములు తెలియజేసే అనేక సూత్రములలో కాలసూత్రములు కూడా ఒక విధమైన శక్తులను వెలిపరచును. ఈ సమయంలో 18 కాలసూత్రాలను మాత్రమే వెలిపరుస్తూ ఉన్నాను. కాలభైరవుడిని అయిన నేను కాలం యొక్క నియమ నిబంధనలను, కదలికల పద్ధతులను మార్చుటకు ప్రయత్నించను. కదిలే శక్తి అయిన ఆదిశక్తి సంక్షేపించినచో నేను కూడా సంక్షేపిస్తాను. శక్తి విస్తరించినచో నేను కూడా విస్తరిస్తాను. ఈ సమయంలో ఆదిశివుని కోరిక ప్రకారం శక్తి కూడా కొంచెం విస్తరిస్తూ ఉన్నందున నేను కూడా విస్తరించి ఉన్నాను. మానవులందరూ పైలోకాలకు వెళ్ళినప్పుడు మాత్రమే చతుర్యుగముల కాలం అనేది పూర్తి కాగలదు. కాలం పూర్తి అయినచో ఆత్మలు పైకి వెళ్ళి తీరాలి అనేది మరొక నియతి. మానవ ఆత్మలు పూర్తిగా విడిపడినచో సత్యయుగం సులభంగా వికసించగలదు. దానికి అనుగుణంగానే కలి ఎల్ల పూర్తి అయినది అని తెలియజేయుటకు అగస్త్యుల వారు పోరాడుతూ ఉన్నారు. ఆ మహాపరంజ్యోతిలో కలిసిపోయి పూర్తిగా కదలని స్థితికి చేరిన తర్వాత కూడా పూర్తిగా ఆ జ్యోతితో కలిసిపోకుండా ఆత్మలను రక్షించేందుకై ఈ ప్రపంచం యొక్క కార్యభారాన్ని మోస్తూ విశ్రాంతి అగస్త్యుల వారు పనిచేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక పనిని తీసుకొని దానిని పూర్తి చేయాలి అంటే మానవులకు ఎన్నో రకములైన విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఇక సార్వజనీన కార్యం అంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. అనగా సకల జనుల అభివృద్ధి కోసం, వారి మంచి కోసం చేసే పనులు అనగా అగస్త్యుల వారు చేసే పని, దానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి అని అర్థం. లోకంలోని ఆత్మలను కాపాడుట అనే మహాకార్యమును స్వీకరించి ఉన్న అగస్త్యుల వారికి కొన్ని సమయాలలో దేవతలే అడ్డుగా నిలుస్తూ ఉంటారు. ఎలా అంటే ఆయన నా కోసం తపస్సు చేసి కాలాన్ని పొడిగించమని వేడుకొని ఉన్నారు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే దేవతలు అడ్డంగా నిలుస్తారంటే మన కోసం ఆయన మొదట్లో కాలభైరవ స్వామి ఏం చెప్పారు, నేను రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళను అని చెప్పారు. బాగా వింటే ఫస్ట్ పారాగ్రాఫ్లో. కానీ అగస్త్యుల వారు మన కోసం ఆయన రూల్స్‌కి వ్యతిరేకంగా పోవటానికి కూడా నిర్ణయించి, మన క్షేమం కోసం వెళ్ళినందువలన దేవతలు అడ్డం వస్తారు. అంతేకాని అదర్‌వైజ్ కాదని తెలుసుకోవాలి. కాబట్టి లోకంలోని ఆత్మలను కాపాడుట అనే మహాకార్యాన్ని స్వీకరించిన అగస్త్యుల వారికి కొన్ని సమయాలలో దేవతలే అడ్డుగా నిలుస్తూ ఉంటారు అన్న తర్వాత స్వామి ఏమన్నారంటే, ఆయన నా కోసం తపస్సు చేశారు అన్నారు. అంటే పొడిగించడం అనేది క అది రూల్‌కు వ్యతిరేకంగా అంటే ఇప్పుడు సంక్షేపించి ఉన్న టైంలో పొడిగించమని అడిగారు. అంటే ఇది వ్యతిరేకమైన పద్ధతి. కాబట్టి ఈయన అడ్డంగా వస్తారు అని అగస్త్యుల వారు కాలభైరవుడి కోసం తపస్సు చేసి ఆయన దగ్గర వరాన్ని పొందుకున్నారు. కాలాన్ని పొడిగించమని వేడుకొని ఉన్నారు. ఒక్కొక్క పని జరుగుటకు, ఒక్కొక్కటి సక్రమంగా అనుకున్న ప్రకారం పూర్తి అగుటకు పోరాడుతూ ఉండే అగస్త్యుల వారి వలె ఇక ఎవరు ఈ లోకంలో లేరు. అలాంటి తత్వము ఎక్కడా కనిపించదు. అగస్త్యుల వారి తత్వాన్ని పూర్తిగా గ్రహించి సమాజ ఉద్ధరణ కోసం అవిశ్రాంతంగా పనిచేసే వారందరూ అనగా విశ్రాంతి లేక పనిచేసే వారందరూ అగస్త్యులుగానే మారిపోవచ్చును. అంటే ఆయన తత్వాన్ని గ్రహించి ఆయన వలె శ్రమించి పనిచేసే వారంతా అగస్త్యుల వారి వలె రూపుమారవచ్చు అంటున్నారు. అగస్త్యుల వారితో పూర్తిగా కలిసిపోయి వారి పనిలో కూడా పాలు పంచుకొనవచ్చును. అనేక మంది అదే విధంగా ఆయనతో ఐక్యం చెంది వారి పనిని స్వీకరించి చేస్తూ ఉన్నారు. అంటే ఎంతో మంది మహానుభావులు అగస్త్యుల వారిని అనుసరిస్తూ వారి వలె అదే విధంగా శ్రమిస్తూ ఆయనతో మమేకమైపోయి ఆయన పనిని చేస్తూ ఉన్నారు. అనేక మంది అగస్త్యులుగా మారిపోయి ఉన్నారు. ఎంతో మంది అగస్త్యులు ఉన్నారు. అయితే మూలం అనేది ఒకటే అని తెలుసుకోవాలి. అంటే అగస్త్యుల వారైతే వారొకరే. అగస్త్యులంటే అగస్త్యులే. ఆయన వలే ఉండగలరే గాని ఆయన కాదు అని చెప్తున్నారు కాలభైరవ స్వామి. అయితే మూలం అనేది ఒకటే అని తెలుసుకోవాలి. తర్వాతి కాలసూత్రం అనేది అందమైన ఒక సత్యాన్ని తెలియచేయును. ఆత్మగాయత్రి మంత్రంలో పలు విషయాలు నిబిడీకృతమై ఉన్నాయి. అనగా అనేక విషయాలు దాంట్లో గూఢంగా నిలిచి ఉన్నాయి అని. ఆత్మను మేలుకొలుపుటయే మూల ఉద్దేశ్యం. ఆత్మగాయత్రి మంత్రం యొక్క మూల ఉద్దేశ్యం ఆత్మలను మేలుకొలుపుటయే. అయితే
ఇంకా అనేక ఉద్దేశ్యములు కూడా ఉన్నవి. ఇదే మంత్రంలో పలు విషయాలు ఇమిడి ఉన్నాయి, నిబిడీకృతమై ఉన్నాయి అంటే దీని అర్థం అదే అన్నమాట. మూల ఉద్దేశ్యం అనేది ఆత్మగాయత్రి మంత్రం యొక్క మూల ఉద్దేశ్యం ఆత్మలను మేలుకొలపడం మాత్రమే. అయితే దాని వెనకలే ఇంకా అనేక ఉద్దేశ్యాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు స్వామి. ఆత్మ విడుదల చెందాలి అంటే ప్రాణం ఒదిగిపోవాలి. దాని అవసరాలు నెరవేరినప్పుడే ప్రాణం ఒదుగును లేదా సంక్షేపించును. ప్రాణం యొక్క అవసరం అనేది బంధించబడ్డ ఆత్మ అణువులను విడిపించుటయే. అంటే ప్రాణం యొక్క మెయిన్ ఉద్దేశ్యం, దాని లక్ష్యం అనేది బంధించబడ్డ ట్రాప్డ్ సోల్ పార్టికల్స్‌ని రిలీజ్ చేయటమే. పలు విధములైన ఆశలతో, అవసరాలతో బంధింపబడి ఉన్న ఆత్మ గర్భములను లేదా న్యూక్లీని విడిపించినప్పుడు మాత్రమే ప్రాణము సంక్షేపించును. ఇది ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్డ్ అన్నమాట. అంటే ప్రాణము పనులను చేస్తుంది. ఒక కోరిక కోరుకోగానే అక్కడ ఆత్మ గర్భం లోపల ఒక కణం అనేది అక్కడ ట్రాప్ అయిపోతుంది. అక్కడ ట్రాప్ అయిపోయిన కణాలు లోపల ట్రాక్ ట్రాప్ అయిపోయిన కణాలు వాటిని విడిపించడం ప్రాణం యొక్క లక్ష్యం. సో, ఇది ఒకటి ఇంటర్‌లింక్డ్ అన్నమాట. కాబట్టి భౌతిక అవసరాలు, ఆంతరిక అవసరాలు, బంధాలు మొదలైనవన్నీ కూడా నెరవేరాలి. అనగా మానవుల యొక్క భౌతిక అవసరాలు, వారి అంతరంగిక అవసరాలు, బంధాలు మొదలైనవి అన్నీ కూడా నెరవేరాలి. ఆత్మ గాయత్రి మంత్రం ఉచ్చరించినచో ఆత్మ విడిపడును. ప్రాణము తన అవసరాలు విస్తరణ చెంది నెరవేర్చి పెట్టుటకై ఆత్మ అధిక శక్తులను ప్రసరింపచేయును. అనగా ఆత్మగాయత్రి మంత్రం వలన అది ఉచ్చరించినప్పుడు ఆత్మ విడిపడును అంటే ఆత్మకు ఎక్కువ శక్తులు దొరికి అది బలవంతమై బల బలోపేతమై అది విడిపడుతుంది. ఎలా అంటే ఆ శక్తులన్నిటినీ అధికంగా సప్లై చేస్తుంది. అప్పుడు ప్రాణము ఎందుకు చేస్తుందంటే ప్రాణము తన అవసరాలు అనగా ఆత్మ యొక్క అవసరాలు విస్తృతమై విస్తరణ చెంది నెరవేర్చి పెట్టుటకై అనగా ఆ ప్రాణమే ఈ పనులు చేస్తుంది కాబట్టి తన అవసరాలని తీర్చిపెడుతుంది. అది తీర్చడానికి హెల్ప్ చేస్తుంది ప్రాణం. కాబట్టి ఆత్మ అధిక శక్తులను ప్రసరింపజేస్తుంది ప్రాణానికి. అప్పుడు భౌతిక అవసరాలు పూర్తి అగును. సో, ఇలా ఈ చైన్ ఆఫ్ పనులు జరుగుతాయి. చుట్టూ ఉన్న ప్రియమైన ఆత్మల అవసరాలు కూడా అప్పుడు నెరవేరును. ఎందుకంటే ప్రాణానికి తన సొంత తనకు కావలసిన రక్త సంబంధీకులపై బంధాలు పెంచుకొని ఉండును. ఎందుకంటే మన ప్రాణమంతా నువ్వు నా ప్రాణం అలా చెప్తాం కదా మనం. అంటే ఏంటర్థం? మన స్నేహితులు, మన బంధువులు, మన సొంత ఇంట్లో వాళ్ళు వీళ్ళందరి పైన మనకు ప్రేమ ఉంటుంది. వాళ్ళతో ఒక రకమైన బంధం ఉంటుంది. అంటే ప్రాణానికి ఆ బంధం ఉంటుంది అని అర్థం. ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరించినచో కాలం దాటి జీవించగలరు. అవసరాలు నెరవేరుట కూడా గమనించగలరు. సో, ఆత్మగాయత్రి మంత్రం వల్ల ఏం జరుగుతుంది? ఆత్మకు అధికంగా శక్తులు దొరుకుతాయి. ఆ శక్తులను ప్రాణానికి అధికంగా సప్లై చేస్తుంది. తద్వారా ఆ కోరికలు, ఆశలు ఏవైతే ఉన్నాయో, దేనివల్ల అయితే ట్రాప్ అయిపోయి ఉన్నదో, ఆత్మ అణువులు ట్రాప్ అయిపోయి ఉన్నాయో, అవి విడుదల కావటానికి కోసం ప్రాణం ఆ పనులను నెరవేర్చుటకై అధిక శక్తులను ప్రసరింపచేస్తుంది. తద్వారా మానవుల భౌతిక అవసరాలు పూర్తవుతాయి. చుట్టూ ఉన్న వారి భౌతిక అవసరాలు కూడా పూర్తవుతాయి. ఎందుకంటే ప్రాణానికి వాళ్ళతోటి లింక్ ఉంటుంది కాబట్టి. అప్పుడు కాలాన్ని దాటి కూడా మానవులు జీవించగలరు. వారి అవసరాలు నెరవేరుట కూడా గమనించగలరు. మీ చుట్టూ ఉన్న మానవులు ఉన్నత స్థితి చేరుటను కూడా మీరు గమనించవచ్చును. కాబట్టి అనేక కార్యములు చేయు ఆత్మగాయత్రి మంత్రం అంటే ఇన్ని పనులు అపార్ట్ ఫ్రమ్ ఆత్మ విడుదల ఎన్నో పనులు ఆత్మగాయత్రి మంత్రం నెరవేర్చి పెట్టగలదు. కాబట్టి అనేక కార్యములు చేయు ఆత్మగాయత్రి మంత్రం ఉచ్చరించుట వలన, ఇతరులకు తెలియజేయటం వలన కాలం యొక్క పలు అంగములను తెలుసుకొనగలరు. మానవుల జీవాణువులు బంధాలు వదిలి కదలాలి అంటే సంపద కూడా అవసరపడుతున్నది. ఇందువలనే ఈ 12వ సూత్రం అనేది అందమైన పనులను చేస్తుంది అంటే ఇదే అన్నమాట. మనకిష్టమైనది. సంపద కూడా అవసరపడుతున్నది. మానవుల బంధాలు వదిలి కదిలిపోవాలి అంటే మనకు ధనం, సంపద, వస్తువులు ఇవన్నీ కూడా
కావాల్సి ఉంటుంది. దానిని గురించి వివరించేదే 12వ సూత్రం. కాలం యొక్క 12వ సూత్రం. కాలం యొక్క 12వ సూత్రం తెలియజెప్పేది ఏమిటి అంటే, ధన సంపదలు లేక వాడిపోతున్న ప్రాణాలకు శక్తులను ఒసగి, అవసరాలను పూర్తి చేసి, విడుదల చేయించుటను గురించియే. అంటే దీనికోసమే పాటుపడుతూ ఉన్నారు. అంటే మన ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన గుర్తించి దానికోసం ఇవన్నీ చేసుకోవాలంటే మనకు టైం అవసరం. టైము ష్రింక్ అయిపోయిందంటే మనం ఇవన్నీ ఎక్కడ చేయగలం? చేయలేము. సంపదలు ఇవన్నీ లేకుంటే సరి అయిన తిండి, సరి అయిన ఇల్లు, సరి అయిన అవసరాలు, మన ఇంట్లో వారి అవసరాలు తీరక ప్రాణము ఉసూరుమని పోతుంది, వాడిపోతుంది. కాబట్టి ఇవి పైకి చెప్పుకోలేము. ఈ ఈ ఆధ్యాత్మిక ఆహ్, బాటలో ప్రయాణించే వారికి అవి కావాలని ఉంటుంది. కానీ అవి వాటి కోసం పాకులాడుతూ ఉంటే జీవితం అయిపోతున్నదని భయం ఉంటుంది. సో, ఈ అన్ని స్థితులలో నుంచి మనమందరము ప్రయాణం చేస్తూ ఉన్నవారమే. కాబట్టి ఇవన్నీ లేక వాడిపోతున్న ప్రాణాలకు శక్తులను ఒసగి అవసరాలను పూర్తి చేసి విడుదల చేయించుటను గురించి కాలం యొక్క 12వ సూత్రం తెలుపుతుంది అంటున్నారు కాలభైరవ స్వామి. అవసరం పూర్తి అయినచో ప్రాణము అనేది కాలాన్ని దాటి ఆత్మను చేరి ఒదిగిపోవును. అందరూ ముక్తిని పొంది కలియుగాన్ని దాటినప్పుడే సత్యయుగం ఏర్పడును. కాబట్టి మానవులు అవసరాల పూర్తి కోసం ధన సంపదలను కోరి ప్రార్థించటం కంటే ఈ లోకంలో జీవించే అందరి వస్తు సంపద అవసరాలు నెరవేరి తద్వారా వారి ప్రాణము విడిపడి ఆత్మలో సంక్షేపించి పైకి వెళ్ళాలి అని లోతుగా ప్రార్థించి ఒక ఘడియ కాలం మంత్రం ఉచ్చరించినచో అందరూ సులభముగా విడుదల పొంది సత్యయుగము అను కాల అంగములోకి ప్రవేశించగలరు. అనగా కాలాన్ని దాటగలరు. అంటే ఇక్కడ మనల్ని ఏమని ప్రార్థించమన్నారు? అందరి ఆత్మలు విడుదల కావాలి అని క్లుప్తంగా ఒక ప్రార్థన చేయమని ఇన్ని 11 సూత్రాలప్పుడు మనకు అగస్త్యుల వారు, కాలభైరవ స్వామి ఇద్దరూ చెప్తూ వచ్చారు. అంటే దాని ఇన్నర్ మీనింగ్ ఏముంది? వారు బంధాలు వదిలినప్పుడే ఆత్మ విడుదల కాగలదు. బంధాలు విడవాలంటే వారి అవసరాలు పూర్తి కావాలి. అవసరాలు పూర్తి కావాలంటే ధన, వస్తు సంపదలు కావాలి. ఇవన్నీ కావాలి కాబట్టి మన కోసం మనకు ధన సంపదలు పెరిగి నా ఆత్మ విడుదల కావాలి అలా ప్రార్థించకుండా దానికన్నా ఉత్తమమైన సంకల్పం ఏంటంటే నా చుట్టూ ఉన్న మానవులు అందరూ అంటే మన బంధువులు, మిత్రులు, మన తోటి వారు అందరూ మన సమాజంలో ఉండే అందరి అవసరాలు పూర్తి కోసం వారికి ధన సంపదలు దొరకాలి. వారి ఆత్మలు వాళ్ళ ప్రాణ అవసరాలు, ఆత్మ అవసరాలు తీరాలి. ట్రాప్డ్ సోల్ పార్టికల్స్ విడుదల పొందాలి అని ప్రార్థన చేయమని చెప్తున్నారు. దానికోసం 24 నిమిషాల పాటు వారి ధన సంపదల కోసం ప్రార్థన చేయమని చెప్తున్నారు. 24 నిమిషాలు తదేకంగా ఆత్మగాయత్రి మంత్రం ఉచ్చరించి ఈ సంకల్పం చేసుకొని చెయ్యమంటున్నారు. అలా చేసినప్పుడు అందరూ సులభముగా విడుదల పొంది సత్యయుగం అనే కొత్త కాలాంగంలోకి ప్రవేశించగలరు. సంపద అధికమైనచో వస్త్రములు, ఆభరణములు అధికమవుతాయి. ఇల్లు లేని వారికి అందమైన ఇల్లు దొరుకుతుంది. ఇలా అన్ని మంచి మంచి విషయాలు ఏర్పడతాయి. నా చుట్టుపక్కల ఉండే వారికి ధన సంపదల సమృద్ధి దొరకాలి, కావాలి అని ప్రార్థించి ఒక కాలం ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరించినచో ఈ భూమియే సంపదల నిలయమైపోవును. ఎంత అందంగా ఉందో చూడండి. ఇలా జరిగినప్పుడు ఎంత గొప్పగా, ఎంత అందమైన ఒక స్వర్గంగా ఈ భూమి మారిపోతుంది. అప్పుడు అందరూ నవ్వుతూనే ఉంటారు. అంటే దురాశాపరులను వదిలేస్తే మిగతా అందరూ సంతోషంగా, హ్యాపీగా ఉండగలరు. ఈ భూమియే సంపదల నిలయమైపోవును, సత్యలోకముగా మారిపోవును. స్వార్థముతో ప్రార్థన చేసినచో అనగా స్వార్థం అంటే ఇదేదో చెడ్డదని కాదు. స్వ అర్థముతో మన కోసం మాత్రమే ఒంటరిగా ఒక నేరో మైండెడ్‌తో ప్రార్థన చేసినచో కలిని తరిమి వేయుట వీలు కాదు అని తెలుసుకొనండి. ఇక్కడ కలి ఈజీగా ఎంటర్ అయిపోతాడు కాబట్టి వాడు ఎక్కడికి వెళ్ళడు. కాబట్టి
భౌతిక జీవితము తృప్తిగా ఉన్నచో బంధముల నుండి సులభముగా విడిపడగలరు. అతీతముగా సంపదలు ఎప్పటికీ అయితే లభించవు. అంటే దురాశ కూడదు అని చెప్తున్నారు. స్వార్థంతో ప్రార్థన చేయకూడదు. దురాశ కూడదు. అంటే మనకు దొరికిన దాంతో తృప్తిగా ఉండాలి. ఇంకా ఇతరుల కోసం చేసే ప్రార్థనల్లో మనకు కూడా దొరుకుతుంది కాబట్టి, ఈ లోకమంతా సంపదల నిలయం కావాలి అని ప్రార్థన చేసినప్పుడు, ఈ లోకంలో మనం కూడా ఉంటాం. కాబట్టి దాంతో మనం తృప్తి పడాలి. అతీతముగా సంపదలు ఎప్పటికీ లభించవు. అందరూ ధన, వస్తు సంపదలను పొంది సంతోషంగా జీవించాలి అను సంకల్పంతో అగస్త్యుల వారు తపస్సు చేసి అందరు దేవతల వద్ద వరములు పొంది అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉన్నారు. చూడండి మన కోసం దీనికోసం కూడా ఆయన మన ఆత్మ విడుదల కోసమే కాకుండా మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, మనకేం కావాలి అనేది కూడా ఆ తండ్రికి తెలుసు. కాబట్టి తపస్సు దేవతలందరి దగ్గర వరాలు పొందడానికై ఆయన తపస్సు చేసి ఉన్నారు. అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉన్నారు. మూలాన్ని గ్రహించి ప్రవర్తించాలి నా పరిపూర్ణమైన ఆశీస్సులు.